హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన విజయ్ సేతుపతి గారి గురించి భయ్య. నిజానికి మన అందరికీ తెలిసిన విషయమే, మన పూరి గారితో ఆయన సినిమా అయితే ఓకే చేశారు. అయితే ఆ సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ అయితే ఉందని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్య. అయితే ఒక పోస్టర్ కూడా చూసాము. ఆ పోస్టర్ నిజమా కదా అని చెప్పేసి కూడా చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్య. ఒకవేళ ఆ పోస్టర్ కన్నా నిజమైతే మాత్రం మళ్ళీ పూరి ఈజ్ బ్యాక్ అని చెప్పేసి చాలామంది కూడా ట్వీట్లు చేస్తున్నారు. నా ఒపీనియన్ కూడా అదే. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, అలాంటి క్యారెక్టర్కి అసలు విజయ్ సేతుపతి గారిని ఎలా ఒప్పించారు ఏందిరా అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్య. నాకు తెలిసినంత వరకు అది అసలు అందరికీ కష్టం అయి ఉండొచ్చు, చాలామంది డైరెక్టర్కి అది సాధ్యం కాదని చెప్పచ్చు. కానీ ఒక్క పూరి గారికి కాదు. ఎందుకంటే పూరి గారు ఎవరితో తీయాలనుకున్నా తీయగలరు భయ్య. ఎలాంటి స్టోరీని తీయాలనుకున్నా తీయగలరు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఒకవేళ ఈ బెగ్గర్ అనే టైటిల్ నిజమేనా కాదని చెప్పేసి కూడా చాలామంది అయితే చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు భయ్య. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ని ఆయన చేశాడా లేదా అని చెప్పేసి కూడా చాలా డౌట్లతో ఉన్నారు. అయితే ఆ పోస్టర్ అయితే రియలే భయ్య. అది అంటే మేకర్స్ నుంచినే వచ్చిండేది అది. నిజంగా భయ్య ఇలాంటి థాట్స్ ఒక్క పూరి గారికే వస్తాయని చెప్పేసి మళ్ళీ నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నేను ఏదో అనుకున్నాను, అంటే విజయ్ సేతుపతి గారితో సినిమా అనగానే నేను అంటే ఒక రేంజ్లో అనుకున్నాను. కాకపోతే అక్కడ బెగ్గర్ అని చెప్పేసి ఒక టైటిల్ వదిలే కొందరికి నాకు ఫీజులు ఎగిరిపోయాయని చెప్పొచ్చు భయ్య. నేను నిజంగా అంటే మనము ప్రతిసారి చూస్తూ ఉంటాము పూరి గారి స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయితే ఈ సినిమాలో కూడా అలాంటి స్టైలే ఉంటుందా, కాకపోతే అంటే కొన్ని సినిమాల నుంచి ఆయన నిరాశపరుస్తున్నారు కాబట్టి కొంచెం మేకింగ్ ఏమైనా కొత్తగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్య. కాకపోతే కొత్తగా ఉన్నా కూడా నచ్చదు, ఆయన మేకింగ్ ఉంటేనే చాలామందికి అయితే నచ్చుతుంది భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.